కార్యాలయం పేరును మార్చారు. కార్యాలయంపై ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్ఆర్ చిత్రపటాలను సైతం టీడీపీ కార్యకర్తలు తొలగించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరటంతో తిరుపతి తుడా కార్యాలయంపై ఉన్న వైఎస్ఆర్ పేరు తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ పేరు తొలగింపు గురించి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, డాక్టర్ వైఎస్ఆర్ భవన్ అనే పేరు తొలగింపు గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రు, ఏపీలో టిట్ ఫర్ టాట్ లాగా గతంలో జరిగిన చర్యలకు ప్రతీకార చర్యలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వారి చర్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పేర్లు మార్పు వ్యవహారంతో పాటు జెండా దిమ్మెలు పగలగొట్టడం లాంటి కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గతంలో వైసీపీ చేసిన పనులను యథావిధిగా టీడీపీ కార్యకర్తలు కూడా చేస్తున్న పరిస్థితి. తాజాగా తిరుపతిలోని తుడా కార్యాలయానికి వైఎస్ఆర్ భవన్ అనే పేరు ఉంటే వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు అనే పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఆ తుడా కార్యాలయంలో ఉన్న వైఎస్ఆర్ చిత్రపటాలను కూడా బయటికి తీసుకొచ్చారో, అయితే ఈ సమయంలో పోలీసులు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్యాలయ సిబ్బంది కూడా ఎటువంటి అడ్డుకోకపోవడం విశేషం. మొత్తం మీద అయితే గతంలో పెద్ద ఎత్తున తుడా నిధులతో చాలా రోడ్లు రహదారులకు అదేవిధంగా బెంచీలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్గా ఉన్నప్పుడు అనేక రోడ్లకు వైఎస్ఆర్ రోడ్స్ అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేశారు. దీంతో అప్పట్లో కూడా ఎన్నికల సమయంలో ఈ విషయం మీద పెద్ద ఎత్తున గొడవలు కూడా చెలరేగిన పరిస్థితి. మొత్తం మీద తాజాగా తెలుగుదేశం పార్టీ నగర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాస్, దాంతోపాటు మిగతా టీడీపీ కార్యకర్తలు ఉదయం అక్కడికి చేరుకొని వారే నేరుగా కార్యకర్తల చేత పేర్లను తీసివేయించారు. వైఎస్ఆర్ అనే పేరును తీసివేసించారు. దీంతోపాటు అక్కడ ఉన్న లోపల కార్యాలయంలో ఉన్న చిత్రపటాలను కూడా తీసివేయించారు. ఈ విషయం మీద ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని పోలీసులు అంటున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు దీని మీద తాము ఫిర్యాదు చేస్తాం, గతంలో ఏదైతే 2014కు ముందే ఆ పేర్లు పెట్టాము, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ భవన్ అంటూ సమావేశ మందిరానికి తుడా కార్యాలయానికి పేరు పెట్టడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏ విధంగా తీసివేస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తుడా ఏర్పడి చాలా కాలం అయింది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయినప్పుడు తుడాని ఏర్పాటు చేశారు. అప్పుడు తుడా భవనానికి కేవలం తుడా కార్యాలయం అనే పేరు మాత్రమే ఉండేది, ఎవరి పేరు ఉండేది కాదు. అయితే 2009 ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ కార్యాలయానికి అప్పట్లో తుడా చైర్మన్గా ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్ భవన్ పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. మొత్తం మీద ఈ విషయంలో పెద్ద ఎత్తున వివాదంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే నాయకుల పేర్లు ఉన్న చాలా చోట్ల వైఎస్ఆర్ పేర్లు తొలగించడానికి టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినాయకుడితో పాటు ముఖ్య నాయకులు వద్దని చెప్తున్నప్పటికీ కింది స్థాయి నాయకులు మాత్రం యథేచ్ఛగా పేర్లను తొలగించడం, అదేవిధంగా జెండా దిమ్మలను పగలగొట్టడం కూడా గ్రామీణ స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేణుశ్రీ, అయితే ప్రస్తుతం దానికి ఎన్టీఆర్ భవన్ అని చెప్పి పేరు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందర చూస్తే తుడా కార్యాలయం అని పేరు మాత్రమే ఉంది. సో ఇప్పుడు దానికి ఏ పేరు నామకరణం చేయబోతున్నారు అనేది రేణుశ్రీ, ముఖ్యంగా ఎన్టీఆర్ భవన్ పెట్టాలని టీడీపీ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తిరుమల తిరుపతి అభివృద్ధి మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అయితే ఏదైతే తిరుమల కానీ తిరుపతి అభివృద్ధి కానీ తిరోగమనంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కానీ అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ తిరుపతి మీద పూర్తి స్థాయిలో పేటెంట్ రైట్స్ తమ పార్టీకే ఉంటాయంటూ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ భవన్ పెడతారా, లేకపోతే మరణించిన గతంలో ఏదైతే వైఎస్ఆర్ స్మారకంగా అక్కడ విగ్రహాన్ని సమీపంలో ఏర్పాటు చేసి వైఎస్ఆర్ భవన్ అని సమావేశ మందిరానికి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ భవన్ పేరును తీసివేస్తారా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తుడా పాలక మండలి కొత్తగా ఏర్పడిన తర్వాత దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తుడా చైర్మన్గా ఉన్న మోహిత్ రెడ్డి, ఏదైతే చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటింపు పాలైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా గతంలో